నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ ఇంటర్నేషనల్ సైబర్ నేరాల నెట్వర్క్ను పోలీసులు ఛేదించారు. స్థానికంగా ఉన్న కర్ణాటక బ్యాంకులో సుమారు 152 కోట్ల రూపాయల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఆపరేషన్ క్రాక్డౌన్లో భాగంగా సాగించిన విచారణలో మ్యూల్ అకౌంట్ల ద్వారా సాగుతున్న ఈ భారీ కుంభకోణం వెలుగులోకి తెచ్చారు. ఈ కేసులో ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. బ్యాంకు అధికారుల పాత్రపైన విచారణ కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కర్ణాటక బ్యాంక్ వేదికగా సాగుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాల నెట్వర్క్ను పోలీసులు ఛేదించారు. నకిలీ సర్టిఫికెట్లతో ఖాతాలు సృష్టించి కేవలం 3 నెలల వ్యవధిలోనే 152 కోట్ల మేర అక్రమ లావాదేవీలు సాగించినట్లు గుర్తించారు. నిజామాబాద్ బోధన్లో మెరుపు దాడులు చేసిన పోలీసులు సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న 9 మందిని అరెస్ట్ చేశారు. నిందితులు నకిలీ పత్రాలను సృష్టించి కరెంట్ అకౌంట్లు తెరిచి ఆ ఖాతాలను మధ్యవర్తుల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సైబర్ ముఠాలకు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బాధితుల నుంచి కొట్టేసిన సొమ్మును సైబర్ నేరగాళ్లు ఈ బ్యాంకులోని కరెంట్ అకౌంట్లకు సొమ్మును మళ్లించినట్లు నిర్ధారించుకుని నెట్వర్క్ ముఠా గుట్టురట్టు చేశారు. అకౌంట్ హోల్డర్కు కమిషన్లు ఇస్తూ వారి ఖాతాలను కేవలం ఒక ముసుగులా వాడుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా తమ ఖాతాలను ఇతరులకు వాడటానికి ఇచ్చి అనవసరమైన చిక్కుల్లో పడొద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సూచిస్తున్నారు. వాళ్ళ యొక్క అకౌంట్స్ అనలైజ్ చేస్తే 152 కోట్ల ట్రాన్సాక్షన్స్ ఒక 3 నెలల్లో జరిగినాయి. ఒక నకిలీ పత్రాలు, ఒక ఫోర్జర్డ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి బ్యాంకులో సబ్మిట్ చేసి కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన అకౌంట్స్ని మళ్ళీ ఈ సైబర్ క్రిమినల్స్కి ఇవ్వడం జరిగింది. ఇచ్చినందుకు గాను డిఫరెంట్ వ్యక్తులకి డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ మనీ, ఒక వ్యక్తికి నెలకు 10,000 20,000 అన్నట్టు అట్లా డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలోని కర్ణాటక బ్యాంక్ కేంద్రంగా కరెంట్ అకౌంట్ల ద్వారా 100 కోట్ల లావాదేవీలు జరిగిన తీరు పోలీసులకు అనుమానం కలిగించాయి. ఓ ఆటో డ్రైవర్ అకౌంట్లో కోట్లల్లో లావాదేవీలు జరగడం విస్మయానికి గురిచేశాయి. ఆటో డ్రైవర్ దగ్గర తీగలాగితే ఈ మ్యూల్ ఖాతాల బాగోతం బయటపడింది. ఒక్క బ్యాంకులో 50 కరెంటు ఖాతాల ద్వారా 152 కోట్ల లావాదేవీలు జరపడం విస్మయానికి గురిచేసింది. నగరంలోని అరసపల్లి, ఎడపల్లితో పాటు బోధన్, రెంజల్ ప్రాంతాలకు చెందిన నిందితులను సైబర్ ముఠాకు సహకరిస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. పోలీసులకు పట్టుబడిన వారిలో మహమూద్ జామెల్ అహ్మద్, షేక్ షోయబ్, భానుప్రసాద్ వంటి కీలక సూత్రధారులు ఉన్నారు. వీరి వెనుక ఇంకా పెద్దవాళ్లున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంక్ అధికారుల పాత్రపైన విచారణ చేస్తున్నారు. కేవైసీ నిబంధనలను కనీసం పట్టించుకోకుండా, క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా ఖాతాలు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంక్ అధికారులపై కూడా చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆధార్, పాన్ కార్డులను అపరిచితులకిచ్చి బ్యాంక్ ఖాతాలు తెరిచి ఇవ్వొద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్లకు సహకరిస్తే కఠిన శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. మీ అకౌంట్ ని మీరే ఆపరేట్ చేయాలి, ఎవరో చెప్పారు, ఎవరో మాకు డబ్బులు ఇస్తారు అని చెప్పి అపోహ పెడితే మీ యొక్క అకౌంట్ని ఇవ్వడం కానివ్వండి, మీ పాస్బుక్, మీ యొక్క బ్యాంక్ ఏటీఎం కానీ వేరే వాళ్ళకి ఇవ్వడం చేయకండి. దాన్ని చేయడం వల్ల మీరు కూడా సైబర్ క్రైమ్లో భాగం అవుతారు. మీరు కూడా ఈ కేసులో అక్యూజ్లు అవుతారు. అవగాహనతో పాటు మన యొక్క ఐడి కార్డ్స్ని మిస్యూజ్ కాకుండా మనం అన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆపరేషన్ క్రాక్డౌన్లో భాగంగా అనుమానిత ఖాతాలపై నిఘా పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు తీగలాగి డొంకను కదిలిస్తున్నారు. సైబర్ నెట్వర్క్ ముఠా గుట్టురట్టు చేస్తున్నారు. నిజామాబాద్లో వెలుగు చూసిన భారీ సైబర్ నెట్వర్క్తో పోలీస్ శాఖ సైతం మరింత అప్రమత్తమైంది. లోతుగా దర్యాప్తు చేస్తుంది.